నమస్తే, బాగున్నారండి? ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పరమేశ్వరుని దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుందాం. మా మనవరాలు ఎగ్జామ్స్ రాస్తారు, ఈరోజు వచ్చిందనమాట. నేను వంట చేసుకుంటా ఉన్నాను. అమ్మమ్మ, నేను ఎగ్జామ్స్ రాసొచ్చాను, పాస్ అవుతానా, మార్క్స్ తక్కువ వస్తే ఏమైనా అంటామని అడిగారు. లేదు తల్లి, కష్టపడి చదువుకున్నావు, అది కాక నాన్న లేరని ఒక బాధ ఉంటుంది కదా, పాస్ అవుతామనే నమ్మకం ఉంది ఆ పరమేశ్వరుడి దయ వల్ల. ఒకవేళ తక్కువ వచ్చిన ఇబ్బంది పడు మాకు, అలా ఏమన్నాను నేను. ఎప్పుడు బిడ్డల్ని అలా అనకూడదు. పక్క వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి బాగా ర్యాంక్స్ వచ్చాయి అని మనకొద్దు. మన పాప చదువుకోమ్మా, బాగుంటుంది, ఇలా చదువుకో, ఇట్లా రావాలి కదా అని చెప్పేవారికి. మంచి అలవాట్ల గురించి అయితే అది అలా ఉండని చెప్పొచ్చు, కానీ మనం చదువు విషయంలో వాళ్ళకి ర్యాంకులు వచ్చాయి, వీళ్ళు ఇలా చదివారు అనేది వద్దు మనకి. నేను అలా ఏమన్నాను తల్లి, నేను మంచిగానే చదువుకున్నావు, మంచిగా పాస్ అవుతావు, ఏం కాదు, నీకేం నచ్చితే అది చేస్తూ మంచిగా చదువుకుంటూ ఉన్నాను. తనేమంటే డ్రాయింగ్స్ అవన్నీ వేస్తూ ఉంటుంది పాపం, అలా జరుగుతూ ఉంది. నాకు మనోడు ఉన్నాడు కదా, వాడు అల్లరి చేస్తూ ఉంటాడు, వాటితోనే నాకు సరిపోతూ ఉంటుంది. చేయటం అయితే కుదరదు. తను వచ్చి అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళ పెద్దమ్మ చూసుకుంటారు బాబుని, ఇంకా నేను తన కోసం మాట్లాడతాను. ఎగ్జామ్స్ రాయటానికి తను పెద్ద పాప తన ఊరు తీసుకెళ్తుందండి. వాళ్ళు కొవ్వూరులో ఉంటారు, మేము నెల్లూరులో ఉంటాము. బాబుని పెట్టుకొని నేను ఇంట్లో ఉన్నాను. ఒకరోజు పక్కింటి వాళ్ళు వచ్చారనమాట, కళ్యాణం వస్తుంది. వస్తూ ఉంటే తలుపు కొట్టారు. ఏంటా అని చూస్తే వచ్చేసి, మీరు టీవీలో కొంచెం సీరియల్ పెడతారా నాకు అని అడిగారు తను. అదేంటి అలా వచ్చేసి అడుగుతున్నావు, స్వామి సీరియల్ వస్తుంది, నాకు వస్తుంది కదా దేవుడి కళ్యాణం అన్నాను. కొంచెం తీసేసి సీరియల్ పెట్టండి అనేసాను నన్ను. నేను అలా చేయనండి, నాకు చూసే అలవాటు రోజు, మీకోసంగా నేను తీసేసి అట్లా మీకు సీరియల్స్ అయి నేను పెట్టలేను, నాకు దేవుడి చూసే అలవాటు అంతేనని చెప్పాను. అదేంటి అన్నారు అంటే, ఒకళ్ళ కోసం నేనేమి మార్చుకోను, నాకున్న అలవాట్లు మార్చుకొని మీకోసం నేను చేసుకోను అంతేనని చెప్పాను. ఇంకా దాన్ని కొంచెం వెళ్ళిపోయారు. రేట్ అయితే మాట్లాడుతూ ఉంటాను అందరితో, ఇలాంటి విషయాలు అయితే నాకు నచ్చవు. అదేంటి అక్క అలా అన్నారని నన్ను అడిగింది. నేను అంతే అలానే చెప్తాను. అంటే నాకు రోజు విధానం ఏదో అలవాటు అదే చేస్తాను. మీరు వచ్చేసారు కదా, నాకు వచ్చే స్వామిని తీసేసి మీకేదో సీరియల్స్ పెట్టి నేనేదో మీకోసం ఇలా అనుకుంటారని అట్లా నేను చెయ్యను. నా అలవాటు నాకు ఉంటాయి. ఇదే నాకు మా బాబుని చూసుకుంటూ మా బాబుకి పెడతాను. ఏమన్నా బొమ్మల ఛానల్స్ అడుగుతాడు, వాడిని చూసుకుంటూ అట్లా ఛానల్స్ పెడుతూ నేను ఇవి పెట్టి చూస్తూ ఉంటాను. నాకు టైమింగ్స్ తెలుసు స్వామి ఏమొస్తాయి అనేసి. అలా జరుగుతూ ఉంటుంది. నువ్వు వచ్చేసి ఏదో మీ ఇంట్లో మనుషుల్లాగా మమ్మల్ని ఇలా అనకూడదు కదా, మా అభిప్రాయాలు మాకు ఉంటాయని చెప్పాను. అలా జరుగుతూ ఉంటుందని, అందుకే చాలా తక్కువగా మాట్లాడుతూ ఇంట్లో నా పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను. మాట్లాడితే మంచి విషయాలే ఇలాంటివి